హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఇడ్లీ చేసుకోవాలంటే పప్పు నానబెట్టాలి, ఇంకా కలపాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. కానీ ఈ ఇడ్లీలు అయితే 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మనం నార్మల్గా చేసుకుంటే ఇడ్లీ అయితే కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది. ఇదైతే 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. మరి అలాగే చూసేస్తారా? స్టార్ట్ చేద్దాం. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ రైస్ వాడుతున్నానండి. మనం బాయిల్ చేసుకున్న రైస్ మిగిలిపోతుంది కదా, లేదంటే అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా కూడా పర్వాలేదు. 1 కప్ బాయిల్ చేసిన రైస్ తీసుకుని మిక్సీ జార్లో వేసి 1/2 కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా అన్నం అనేది ఉండకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రైస్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒకవేళ అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకోవడానికి బాయిల్ చేసిన రైస్ కూడా లేదు అంటే ఏం చేయాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. ఇలా ఈ రైస్ పేస్ట్ అంతా కూడా బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బాంబే రవ్వ తీసుకోవాలండి. అదే సెమోలినా అంటారు, ఇంకా సూజీ అంటారు కదా, కరాచీ నూక. అది 1 కప్ తీసుకొని 1/2 కప్ చిక్కటి పెరుగు కూడా వేసుకోవాలండి. ఈ పెరుగు పుల్లగా లేకుండా కమ్మగా ఉంటే ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు ఎక్కడ తరకలుగా ఉండకుండా మొత్తం బాగా కలిసిపోవాలండి. ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఈ ఇడ్లీ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మరీ పలుచగా ఉండకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మనం వేసుకున్న పెరుగు ఇంకా వాటర్ కరెక్ట్గా సరిపోతుంది, ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్ తీసుకుని దీనికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీలు అనేవి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇలా ఇడ్లీలాగా వేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్ రైస్కి ఇడ్లీ బ్యాటర్ చేసుకున్నాను కదా, దానికి 12 ఇడ్లీస్ వచ్చినాయండి. ఇలా ఇడ్లీ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో వాటర్ పెట్టుకొని మరిగించుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీనిపైన ఒక స్టాండ్ పెట్టి మన ఇడ్లీలు వేసుకుని ఉంచుకున్న ఇడ్లీ ప్లేట్ని ఈ స్టాండ్పై పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. కరెక్ట్గా 5 మినిట్స్లో ఇడ్లీ అనేది బాయిల్ అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఈ ఇడ్లీని చేతితో నొక్కినా కూడా ఏమీ అంటుకోకుండా ఉంటుంది, లేదంటే నైఫ్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్ తీసేసుకుని మిగతా పిండి కూడా ఇదే విధంగా ఇడ్లీలు వేసి ఉడికించుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఒకేసారి ఇడ్లీ కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే సింగిల్గా బాయిల్ చేసుకున్నానండి. ఇది ఒక 2 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత స్పూన్తో ఇడ్లీలు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల అస్సలు అంటుకోకుండా ఉన్నాయి. ఇంకా ఇవి చాలా మెత్తగా ఉన్నాయండి. మనం రైస్తోని ఇంకా రవ్వతోని చేసాం కానీ చాలా మెత్తగా ఉన్నాయి. మనం నార్మల్గా ఇడ్లీ బ్యాటర్తో చేసుకుంటే ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇలాగే అన్నీ కూడా ఉడికించుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. రైస్ లేకపోతే ఏం చేయాలి వీడియో చివరిలో చెప్తానని చెప్పాను కదండి. రైస్ లేకపోతే 1 కప్ అటుకులని నానబెట్టి అప్పుడు అటుకులను గ్రైండ్ చేసి అందులో రవ్వ కలిపి ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటాయి అలా కూడా. సో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇడ్లీ చట్నీతో కానీ లేదంటే మామిడికాయ ఊరగాయ ఉంటుంది కదా, దాంతో అయినా బాగుంటుంది. ఇంకా కరివేపాకు పొడి, కారపొడి, వీటితో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.